దేవరపల్లి పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తున్నారు. పేరుకు పలకరింపులు విజిట్లు కానీ జగన్ అంతా అరాచకం అంటున్నారు అచ్చెన్నాయుడు. 2019-24 మధ్య పొగాకు రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి అంటున్నారు అచ్చెన్నాయుడు. అప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేశాం, చర్చకు సిద్ధం అంటున్నారు ఆయన. నేరుగా అయినా సరే ఆన్లైన్లో అయినా సరే చర్చకు సిద్ధం అంటున్నారు అచ్చెన్నాయుడు. 2019 నుంచి 24 వరకు రేట్లు చదివి వినిపించారు అచ్చెన్నాయుడు. పొగాకు రేట్ల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉంటాయంటున్నారు. ఆ మాత్రం జగన్కి తెలియదా, ఎందుకు ఈ అబద్ధాలు అంటున్నారు అచ్చెన్నాయుడు. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. పేరుకి పలకరింపులు, పేరుకి విజిట్లు, కానీ చేసింది అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం జర్నీ చేయాలంటే 2 గంటల సమయం సరిపోతుంది. కావాలని చెప్పి బిల్డప్ ఇచ్చి 7.5 గంటలు జర్నీ చేసి అనేక అరాచకాలు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఒక మహిళా ఎస్సీ మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో సభ్య సమాజం సిగ్గుపడింది. కానీ నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో కనీసం జైలుకి వెళ్ళి ఆ వ్యక్తికి కూడా పలకరించలేదు. పలకరించడానికి వెళ్తానంటాడు, రొయ్యల రైతులతో ముఖాముఖి అంటాడు. కానీ అక్కడ చూస్తే డబ్బులిచ్చి తెచ్చినటువంటి వ్యక్తులు తప్ప. దేవరాపల్లి వెళ్ళాడు, దేని గురించి? పొగాకు, ఎఫ్సివి పొగాకు ధరలు పడిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడే దిగి రాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019-24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండాయి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. జగన్ పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శిస్తోన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పేరుకు పలకరింపులు విజిట్లు కానీ జగన్ అంతా అరాచకం అంటున్నారు ఆయన. 2019-24 మధ్య పొగాకు రైతుల కోసం జగన్ ఏం చేశారో చెప్పాలి అంటున్నారు అచ్చెన్నాయుడు. అప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేశాము, చర్చకు సిద్ధం అంటున్నారు ఆయన. ఈ పరిపాలనలో 142, 140, 161, 192, 2023లో 243 రూపాయలు రేట్లున్నాయి. 2024లో 326 రూపాయలు కేజీ అమ్ముకున్నారు. నీ హయాంలో 248 చివరిది. మేము వచ్చిన తర్వాత 326 కేజీ. 2025లో 300 రూపాయలు. ఈ సంవత్సరం ధర తగ్గింది, వాస్తవం అది. 275 రూపాయలు ఈరోజు కొంటున్నారు, అత్యధిక రేటు. ఏమ్మా గొడ్డల పార్టీ, నీ పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు?
మా పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు, మాట్లాడితే నేను పొగ కొన్నానని చెప్తున్నావు. నేనే మార్కెట్కి రంగంలో దించేశానని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు. నీకు ఆ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాను. నువ్వు కొన్నిది అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 6-7 మీటింగులు పెట్టారు. ఏ విధంగా వీళ్ళకి ఆదుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాను. దట్ ఈజ్ రైతు ప్రభుత్వం. దట్ ఈజ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ప్రభుత్వం.